హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు దొండకాయ పొడి కూర చూపిస్తున్నాను. దానికి 1/2 కేజీ లేత దొండకాయలు తీసుకున్నాను. 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, టీ స్పూను మినపగుళ్ళు తీసుకున్నాను. కూరకు సరిపడా ఆయిల్, ఉప్పు తీసుకున్నాను. దొండకాయలు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుని సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 1 అరకప్పు నీళ్లు పోసుకుని 1 విజిల్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. మరి మెత్తగా అయిపోతే వేపుడికి బాగుండదు కనుక 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్లో ఉడికిన దొండకాయలు చల్లారిన తర్వాత దాన్ని ఇలాగా 4 చీలికల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చీల్చి పెట్టుకున్న దొండకాయలను వేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి తీసుకోవాలి. దొండకాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి నూనెలోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి, పల్లీలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత అందులోనే పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి పౌడర్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న పప్పుల్ని మిక్సీలో వేసి ఇలా కొంచెం బరగ్గా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నూనెలో వేపి తీసుకున్న దొండకాయల్లో ఈ పొడి కూరి పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుల పొడిని మన నూనెలో వేపి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, అందులో కూరి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి వేసుకుని అందులో కొంచెం నూనె, జీడిపప్పు వేపడానికి సరిపడా వేసుకుని అందులో జీడిపప్పు, కరివేపాకు 2 కలిపి వేగనివ్వాలి. జీడిపప్పు వేగిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసి 1 నిమిషం వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దొండకాయ పొడి కూర రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.